ఇది OnePlus Nord 5 లాస్ట్ జనరేషన్ OnePlus Nord 4తో కంపేర్ చేసుకుంటే దీనిలో కొన్ని ఫీచర్స్ని ఇంప్రూవ్ చేశారు, అలాగే కొన్ని ఫీచర్స్ని డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ ఈ ఫోన్ని 30,000 రూపాయలకు లాంచ్ చేశారు. సో అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, దీనిలో కెమెరాస్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, 30,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం బెటరా, దీని కాంపిటేటర్స్గా వస్తున్న IQ Neo 10 కానీ Poco F7 కానీ తీసుకోవడం బెటరా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ ఎలా ఉంటుంది, బాక్స్లో కంటెంట్స్ అన్నీ ఉంటాయి. మీకు కేస్ ఇచ్చారు, పేపర్ వర్క్ ఉంటుంది, ఫోన్తో పాటు 80 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కన్నా మెంబ్రేన్ అన్నం కరెక్ట్, చాలా పలచగా ఉంది. ఇక్కడ చూడొచ్చు పైన కొంచెం లేసింది అనమాట, అప్పుడే చాలా పలచగా ఉంది. బెటర్ ఇది మీరు తీసేసి వేరే ఏమైనా నేర్పించుకుంటే బెటర్. అండ్ వీళ్ళు బాక్స్ వచ్చిన కేసు కూడా కంప్లీట్ క్లోజ్ కేసు, మీకు బ్యాక్ డిజైనింగ్ కనిపించదు, కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. కేస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి నేను స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి పాస్ చేసి చదువుకోండి, మనం ఒకటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, మార్బుల్ కలర్, బ్లూ అండ్ బ్లాక్ 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది బ్లూ కలర్, దీనికన్నా నాకు మార్బుల్ కలర్ బెటర్ అనిపించింది. బట్ నాకు అది డెలివరీ చాలా లేట్ ఉందని చెప్పేసి ఇది వెంటనే వస్తుందని చెప్పి నేను బ్లూ ఆర్డర్ పెట్టాను. బట్ ఎనీవే ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, మీకు చుట్టూ ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్, మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయదు. బ్యాక్ సైడ్ లుక్ అయితే పర్లేదు, అంత సూపర్ గా లేదు, డీసెంట్ ఉంది. ఇది మీకు కొంచెం చూడడానికి సామ్సంగ్ లో కొన్ని ఫోన్స్ ఉంటాయి, సామ్సంగ్ M36 అనే ఒక ఫోన్ ఉంటుంది, సిమిలర్ కైండ్ ఆఫ్ కెమెరా మాడ్యూల్ అలాగే అనిపిస్తుంది అనమాట. డిజైన్ అయితే యూనిక్ గా లేదు. మీకు OnePlus Nord 4 లో డిజైన్ చాలా బాగుంటుంది, అది మీకు మెటల్ బాడీతో వస్తుంది, డిజైన్ కూడా అది ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్. బట్ ఆ లుక్ అయితే దీనిలో క్యారీ అవ్వలేదు, లుక్స్ అయితే దీనిలో అంత సూపర్ గా లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా కొంచెం బరువుగానే అనిపిస్తుంది, 218 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువు అనిపిస్తుంది, కేసు వేసారంటే ఇంకా 225-230 గ్రామ్స్ దాకా వస్తుంది కాబట్టి చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువు అనిపిస్తుంది. సో మెయిన్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 30,000 రూపాయల దగ్గర కాంపిటర్స్ లో IQ Neo 10 లో కానీ Poco F7 లో కానీ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంటే వీళ్ళు 8s Gen 3 తీసుకొచ్చారు. 8s Gen 3 కి 8s Gen 4 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు 8s Gen 4 చాలా మంచి ప్రాసెసర్, అట్లని 8s Gen 3 బ్యాడ్ ప్రాసెసర్ అని కాదు, ఇది కూడా మంచి ప్రాసెసరే. మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 1.4 మిలియన్ స్కోర్ చేసింది, మంచి స్కోరే. మీకు జనరల్ యూసేజ్ లో క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అండ్ ఈవెన్ మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్ ఇలాంటివి కూడా దీనిలో చేసుకోవచ్చు. ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే, ఈవెన్ గేమ్స్ కూడా దీనిలో బాగానే ఆడుకోవచ్చు. నేను చెక్ చేసినప్పుడు BGMI స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా ఇచ్చారు. ప్రో గేమర్ మోడ్ ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మీకు ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అవుతుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పర్ఫార్మెన్స్ బూస్టర్ లోకి వెళ్ళి అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే 144 FPS లో మీరు BGMI ఆడొచ్చు. 144 FPS అనేది యాక్చువల్ 144 FPS కాదు, ఇది అడిషనల్ గా ఫ్రేమ్స్ ని యాడ్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్ 120 FPS ఇచ్చిన స్మూత్నెస్ మీకు 144 పెట్టినా కూడా ఆ స్మూత్నెస్ రాదు, ఇది 90 ఆడినట్టే ఉంటుంది. బట్ జస్ట్ ఆ ఫ్రేమ్స్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతాయి అంతే, అది మీకు అంత డిఫరెన్స్ ఉండదు అనమాట. అండ్ ఇక్కడ హైపర్ రెజల్యూషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం షార్ప్గా కనిపిస్తుంది ఇమేజ్. అండ్ వాయిస్ చేంజర్, సిస్టమ్ స్టాట్స్, ఇట్లా చాలా గేమింగ్ ఫీచర్స్ దీన్ని ప్రొవైడ్ చేశారు. ఫస్ట్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు ఇక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిలా, అక్కడక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి కానీ ఎక్కువగా ల్యాగ్ అయిపోతున్నట్టు, స్ట్రక్ అయిపోతున్నట్టు ఎక్కడ లేదు, చాలా స్మూత్ గా ఉంది గేమ్ ప్లే. కాకపోతే మీరు 144 FPS ఎక్స్పీరియన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇది జస్ట్ 90 FPS మాత్రమే, అంతే ఉంటుంది. మీరు ఎంత అడిషనల్ గా ఫ్రేమ్స్ బూస్ట్ చేసినా పర్ఫార్మెన్స్ అయితే 90 FPS లానే ఉంటుంది. బట్ గేమింగ్ అయితే బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కానీ హీటింగ్, ఫోన్ నాకు విపరీతంగా హీట్ అయిపోయింది. అది నా డివైస్లో ఇష్యూవా లేదంటే అన్ని డివైస్ ఎలాగ ఉందో నాకు తెలియదు, కానీ ఫోన్ మాత్రం విపరీతంగా హీట్ అవుతుంది గేమ్ ఆడుతున్నప్పుడు. 1 అవర్ BGMI ఆడాను, అది కూడా నేను చెప్పా కదా, అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ ఆన్ చేసుకొని హైపర్ రెజల్యూషన్ ఆన్ చేసుకున్నాను, అంటే షార్ప్గా వస్తుంది ఇమేజ్. అలా 1 అవర్ గేమ్ ఆడితే నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ 46 degrees. ఇప్పటి వరకు నేను ఏ ఫోన్లో గేమ్స్ ఆడినప్పుడు 46 ఎప్పుడు రాలా. అఫ్ కోర్స్ బెంచ్ మార్క్స్ అవి రన్ చేసినప్పుడు 50-51 కూడా వెళ్ళినాయి కొన్ని ఫోన్స్, బట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎప్పుడు 46 రాలా నాకు. 44 మాక్సిమం 44-45 దాకా వస్తుంది, కానీ ఇది కొంచెం విపరీతంగా హీట్ అవుతుంది అనిపించింది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలోనే ఫోన్ వేడెక్కిపోయింది, సో హైపర్ రెజల్యూషన్ ఆగిపోతుందని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది అనమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను. సో ఈ హైపర్ రెజల్యూషన్, అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ ఇట్లాంటివన్నీ ఆన్ చేసుకోకుండా నార్మల్ గా మీరు 90 FPS లో గేమ్ ఆడితే మాత్రం అంత హీట్ అవట్లా, 43-44 దాకా వస్తుంది. ఇవన్నీ ఆన్ చేసుకుంటే మాత్రం ఫోన్ బాగా కలిపోతుంది. బట్ CPU లో థ్రోట్లింగ్ అయితే లేదు, ఎక్కడ గేమ్ స్ట్రక్ అయిపోవడం, గేమ్ క్లోజ్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. గేమ్ అయితే రన్ అవుతానే ఉంది, కానీ మీకు ఫోన్ వేడెక్కిపోయినప్పుడు ఈ హైపర్ రెజల్యూషన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇది ఒకటి ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. బట్ ఫోన్ మాత్రం లిటిల్ బిట్ హీట్ అవుతుంది గేమ్ ఆడినప్పుడు. నార్మల్ యూసేజ్ లో హీటింగ్ ఏం లేదు, కానీ గేమ్ ఆడినప్పుడు మాత్రం ఫోన్ మీకు కొంచెం వేడిగా అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు గేమ్స్ ఆడడం కోసం ఈ ఫోన్ తీసుకునే ఉద్దేశం ఉంటే బెటర్ AC వేసుకుని గేమ్స్ ఆడుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఒక చిన్న మాట, ఈ ఫోన్స్ మనకి ఎవ్వరు రివ్యూ పంపారు, ఇవన్నీ నేను నా సొంత డబ్బులు పెట్టి అమెజాన్లో కొనుక్కొని మీకోసం రివ్యూ చేస్తున్నా. అండ్ అమ్మేటప్పుడు చాలా లాస్ అమ్ముతున్నా. సో నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు వర్త్ అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రైబర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇది LPDDR 5X RAM తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ లో కూడా OnePlus Nord 4 లో కూడా UFS 4.0 ఇచ్చారు స్టోరేజ్.
బట్ దీనికి ఎందుకు డౌన్గ్రేడ్ చేశారో అర్థం కాల. ఇది కూడా UFS 4.0 వచ్చి ఉంటే ఇంకా మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో స్టోరేజ్ అనేది గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సో అదొకటి కొంచెం డౌన్గ్రేడ్ చేయకుండా ఉండాల్సింది. అండ్ బ్యాటరీ ఇది 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే సూపర్ వోక్ ఛార్జర్ ఇచ్చి ఉంటారు 80 వాట్స్ ది. దాంతో ఫోన్ ఛార్జ్ చేస్తే 0 to 100% 1 hour 5 minutes నుంచి 1 hour 10 minutes లోపు 0 to 100 ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం అయితే బాగానే వచ్చింది. నాకు అప్రాక్సిమేట్ గా 8 hours 5 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 7% బ్యాటరీ మిగిలింది. ఒకసారి బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో ఏ టాస్క్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఇక్కడ చూడొచ్చు. సో బ్యాటరీ లైఫ్ కూడా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే వచ్చింది. ఈవెన్ మీకు IQ Neo 10 లో కూడా సేమ్ ఇంచుమించు ఇంతే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. ఇది 7000 mAh, ఇది 6800 mAh. అయినా కూడా ఇంచుమించు సేమ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. నాట్ అన్ ఇష్యూ. ఇందులో బ్యాటరీ లైఫ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ డిస్ప్లే ఇది 6.83 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది 144Hz అనేది ఓన్లీ గేమింగ్ లో మీరు ఏదైతే ఆ ఫ్రేమ్ బూస్ట్ ఆన్ చేసుకుంటారో అప్పుడు మాత్రం ఈ 144Hz వస్తుంది. కానీ జనరల్ గా మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు 120Hz వస్తుంది. సో ఎక్కడ మీకు 144 ఎక్కడ రాదు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఎక్కడ రాదు. అండ్ ఇది LTPS ప్యానల్. ఫస్ట్లీ ఒకవేళ మీరు ఫోన్ కొంటే ఫోన్ యూజ్ చేసే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలో స్క్రీన్ రెజల్యూషన్లోకి వెళ్ళి అక్కడ స్టాండర్డ్ అని ఉంటుంది, దాన్ని హైలో పెట్టుకోండి. స్టాండర్డ్లో అంటే ఫుల్ హెచ్డీ డిస్ప్లే అది. అప్పుడు మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అదే మీరు హై పెట్టుకుంటే మీకు 1.5K డిస్ప్లే వస్తుంది. సో మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది 10-bit ప్యానల్. డిస్ప్లే అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీకు కలర్స్ కానీ, వైబ్రెన్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది. చాలా బ్రైట్ ఉంటుంది. ఇది HDR సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీ చూడొచ్చు. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా హై బ్రైట్నెస్ మోడ్లో 1400 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ ప్రైస్లో 1400 nits అనేది కొంచెం తక్కువే. ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. డైరెక్ట్ సన్లైట్లో అంత క్లియర్గా కనిపించదు. కొంచెం నేనులోకి వస్తే మీకు డిస్ప్లే యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. డిస్ప్లే చాలా బాగుంది, ఎక్కడ వంకబట్టడానికి లేదు. అండ్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇది ఒప్పో వాళ్ళది హోలో ఆడియో ఉంటుంది, దాంతో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే పర్లేదు. మీకు డాల్బీ అట్మాస్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయదు, కానీ సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT 700 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 MP కెమెరాతో వస్తుంది. ఫస్ట్లీ 8 MP కెమెరా, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మీ ఫోటోస్ లైటింగ్ ఉన్నా సరిగ్గా రావు, అలాంటిది లో లైట్లో అయితే వేస్ట్. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి 1080p 30fps వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు అంత క్వాలిటీగా ఉండదు. వైడ్ యాంగిల్ పక్కన పెట్టేసేయండి. మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా. లైటింగ్ బాగున్నప్పుడు మీకు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ, ఈ 2x అనేది డిజిటల్ జూమ్ అనమాట. మెయిన్ కెమెరా డిజిటల్ జూమ్ అయ్యి 2x ఫోటోస్ తీస్తుంది. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ మీకు దీనిలో Pro XDR సపోర్ట్ ఉంది. అంటే మీకు OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో OnePlus 13s, OnePlus 13 ఈ ఫోన్స్ లో Pro XDR ఉంటుంది. ఆ ఫీచర్ దీనిలో కూడా ఉంది. సో మీకు HDR లో ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ, హెచ్ డిటెక్షన్ కానీ, కలర్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఫేస్ కూడా మీకు మరీ ఓవర్ స్మూత్ చేయట్లేదు, కానీ లిటిల్ బిట్ మేకప్ కొడుతుంది. అంటే మీకు ఎడిట్ చేసిన ఫోటోస్ ఎట్లా ఉంటాయో అట్లా చేస్తుంది అనమాట. ఫోటోస్ అయితే ప్రాసెసింగ్ బాగా చేస్తుంది. 1x ఫోటోస్ 2x ఫోటోస్ అన్ని బాగా వస్తున్నాయి లైటింగ్ బాగుంటే. బట్ ఇక్కడ నాకు OnePlus ఒక ప్రాబ్లం ఏంటంటే ఫోటోస్ 16:9 రేషియోలో ఫోటోస్ తీసుకోవచ్చు. బట్ పోర్ట్రేట్ షాట్స్కి వచ్చేసరికి రేషియో ఫిక్స్డ్ ఉంటుంది. 4:3 రేషియోలో మాత్రమే మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. సో అదొకటి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అసలు స్క్వేర్ రేషియో బాగోదు, 4:3 రేషియో బాగోదు. సో 16:9 రేషియో పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు IQ ఇస్తుంది. IQలో 16:9లో పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. బట్ దీనిలో ఆ రేషియోలో తీలేం. ఓన్లీ 4:3లో మాత్రమే తీసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో అసలు ఆ ఫ్రేమింగే బాగోదు. సో ఇదొకటి OnePlus అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. అండ్ లో లైటింగ్లో కూడా, లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. 1x పోర్ట్రేట్స్ 2x పోర్ట్రేట్స్, ఫోటోస్ కూడా 1x ఫోటోస్ 2x ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీకు మరీ లో లైటింగ్లోకి వెళ్తే మాత్రం ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోద్ది. కానీ నార్మల్గా మీకు మినిమం లైటింగ్ ఉన్నా కూడా మీకు ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా లైట్స్ ఉన్నా కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బాగా తీసుకుంటుంది. ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వట్లా, చాలా నీట్గా తీసుకుంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా హెచ్ డిటెక్షన్ మోస్ట్లీ ఎక్కడ మిస్ అవ్వట్లా, అన్నిట్లో కూడా బాగానే తీసుకుంటుంది. ఓవరాల్గా లైటింగ్ బాగున్నా, లైటింగ్ తక్కువ ఉన్నా మీకు ఫోటోస్ దీనిలో చాలా బాగా వస్తున్నాయి. బట్ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ మీకు అంత సూపర్గా అనిపించట్లా, ఎందుకంటే దీనిలో కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇదే వీడియోని నేను ప్రీమియర్ ప్రోలోకి వేసి కాంట్రాస్ట్ లెవెల్స్ 50% కాంట్రాస్ట్ లెవెల్స్ పెంచితే మీకు వీడియో చాలా బాగా కనిపిస్తుంది. సో కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనమాట. సో మీకు హెయిర్ కానీ ఎక్కడైనా బ్లాక్స్ కనిపిస్తే అవి డీపర్ బ్లాక్స్ కనిపించట్లా, తెల్లగా కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఇది ఒకటి వీడియో డిపార్ట్మెంట్లో ఉన్న అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది ఫిక్స్ చేసేయచ్చు, సాఫ్ట్వేర్ ఇష్యూ ఇది. వీడియో క్వాలిటీ అంత సూపర్ కనిపించలా, అంటే డీటెయిల్స్ అన్ని కలర్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది, కానీ ఆ కాంట్రాస్ట్ లెవెల్స్ కరెక్ట్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ 1080p 30fps లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒక వీడియో మీకు అంత క్వాలిటీ ఉండదు, ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది, అంత డీటెయిల్స్ ఉండవు. సో కొంచెం యావరేజ్గా ఉంటుంది. అండ్ లో రేటింగ్లో కూడా సేమ్ ప్రాబ్లం,
వీడియో మీకు కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనమాట, కొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది వీడియో అంతా. బట్ వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, మీకు డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. అండ్ లో రేటింగ్ లో బొకే వీడియో 1080p 30fps లో బొకే వీడియో మరీ దారుణంగా ఉంది, డీటెయిల్స్ లేవు, యావరేజ్ గా ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంది, మీకు లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎక్సలెంట్ వస్తున్నాయి. మీకు మెయిన్ గా డీటెయిల్స్, మీ స్కిన్ టెక్స్చర్ కానీ డీటెయిల్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. కలర్స్ కూడా ఎక్సలెంట్ తీసుకుంటుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ పోర్ట్రేట్ షాట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఫ్రంట్ కెమెరా చాలా బాగా తీసుకుంటుంది. అండ్ లో లైటింగ్ లో కూడా మీకు ఫ్రంట్ కెమెరా కరెక్ట్ గా షేక్ అవ్వకుండా తీసుకుంటే లో లైటింగ్ లో కూడా ఫోటోస్ పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ బాగానే ఉంది, సేమ్ కాంట్రాస్ట్ లెవెల్స్ లిటిల్ బిట్ ఇక్కడ కొంచెం తగ్గింది. వీడియో క్వాలిటీ మాత్రం ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది. ఈవెన్ లో లైటింగ్ లో కూడా నైట్ టైం లో కూడా లైటింగ్ సఫిషియెంట్ లైటింగ్ ఉంటే మీకు వీడియో క్వాలిటీ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగా వస్తుంది. సో ఓవరాల్ గా నాకు కెమెరాస్ లో పెద్ద నెగిటివ్స్ కనిపించలా. ఒకటే వీడియోలో కాంట్రాస్ట్ లెవెల్స్, అదొక్కటి కొంచెం అప్డేట్లో ఫిక్స్ చేస్తే కెమెరాస్ అయితే దీనిలో బాగానే ఉన్నాయి. బట్ దీని గురించి ఒక పాయింట్ నెగిటివ్ సెక్షన్లో మాట్లాడతా. అండ్ ఇది Android 15తో వస్తుంది, 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది ఆక్సిజన్ వాయిస్తో వస్తుంది, క్లీన్ వాయిస్, మీకు ఎక్కడ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉండవు, జస్ట్ ఒక 7 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇచ్చారంతే, అవి కూడా కొంచెం పనికొచ్చేవే. UI చాలా బాగుంటుంది. అండ్ NFC సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, ACL టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది IP64 రేటింగ్తో వస్తుంది. అండ్ Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది, అట్ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. కాల్ క్వాలిటీ కానీ సిగ్నల్ రిసెప్షన్ కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇది కస్టమ్ డైలర్తో వస్తుంది, కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకున్నా అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ సైడ్ కీ అని ఒకటి ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో. సో దీని గురించి నేను OnePlus 13s వీడియోలో మాట్లాడాను, సేమ్ అదే ఫీచర్స్ దీనిలో కూడా ఇచ్చారు. ఆ మైండ్ స్పేస్ అవన్నీ దీనిలో కూడా ఉన్నాయి. ఒకవేళ దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ OnePlus 13s వీడియో చూడండి. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 31,999 లాంచ్ చేశారు. 12GB RAM 256GB మోడల్ 34,999 లాంచ్ చేశారు. టాప్ మోడల్ 12GB RAM 512GB స్టోరేజ్ 37,999 లాంచ్ చేశారు. అండ్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి ప్రతి మోడల్ మీద 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 30,000 రూపాయలకి వస్తుంది. సో 30,000 రూపాయలకి ఈ ఫోన్ ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్లీ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఈవెన్ కెమెరాస్ కూడా దీనిలో బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ దీనిలో బాగానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, ఈ ఫోన్లో నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్లీ హీటింగ్, మీరు హెవీగా గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం హీటింగ్ విపరీతంగా హీట్ అవుతుంది. 46 degrees అంటే కొంచెం ఎక్కువే. సో కూలింగ్ సిస్టమ్ ఇంకొంచెం బెటర్గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ బిల్డ్ క్వాలిటీ Note 4లో మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది, బట్ దీనిలో మొత్తం ప్లాస్టిక్, అసలు పెద్ద డౌన్ గ్రేడ్ ఇది. Note 4తో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా ఇది ఒక పెద్ద డౌన్ గ్రేడే. అండ్ IP రేటింగ్, ఇది IP65 రేటింగ్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో IP68 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టోరేజ్, ఇది UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఆ ప్రైస్లో ఈజీగా UFS 4.1 కానీ UFS 4.0 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ UFS 3.1 అనేది ఇది ఒక పెద్ద నెగిటివ్ ఫోన్కి. సో 30,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా అంటే, యాక్చువల్గా ఈ ఫోన్ బ్యాడ్ ఫోన్ అయితే కాదు, మంచి ఫోనే. నాకు యూజ్ చేసినప్పుడు ఎక్కడ పెద్ద ఇబ్బంది అనిపిల్ల, ఒక బ్యాడ్ ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ లేదు, మంచి ఫోనే. కాకపోతే ప్రైసింగ్ బ్యాడ్, చాలా బ్యాడ్ ప్రైస్లో లాంచ్ చేశారు ఈ ఫోన్ని. ఎందుకంటే సేమ్ ప్రైస్కి మీకు IQ Neo 10 వస్తుంది. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 8s Gen 3కి 8s Gen 4కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు దీనిలో పర్ఫార్మెన్స్ దీని ముందు పనికిరాదు. దీనిలో అసలు IQ Neo 10లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ పోకో F7లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ స్టోరేజ్ స్పీడ్స్, ఇది UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది, ఇది UFS 3.1. అండ్ కెమెరా సెన్సార్స్ కూడా, ఇది సోనీ IMX సెన్సార్తో వస్తే ఇది LYT సెన్సార్తో వస్తుంది. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా, ఇది 7000 mAh బ్యాటరీ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఇది జస్ట్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ కూడా, ఇది 2000 nits హై బ్రైట్నెస్ మోడ్ వస్తే ఇది 1400 nits హై బ్రైట్నెస్ మోడ్ వస్తుంది. సో ఇట్లా చాలా కాంప్రమైజెస్ మీకు ఈ ఫోన్లో కనిపిస్తున్నాయి. సో దీన్ని కాదని ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలి? అట్లీస్ట్ వీళ్ళు దీనిలో కూడా 8s Gen 4 తీసుకొచ్చుంటే సరే, రెండిట్లో 8s Gen 4 రెండిట్లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కొంచెం బ్రాండ్ ప్రిఫరెన్స్ OnePlus బ్రాండ్ బాగుంటుందని OnePlusకి వెళ్ళొచ్చు. లేదు అలా కూడా కాదు, కెమెరాస్ బాగుంటాయి అనుకుంటే దీనిలో టెలిఫోటో కెమెరా ఇచ్చుంటే ఇది ఎంత పర్ఫార్మెన్స్లో పీక్ అయినా కెమెరాస్ దీనికన్నా దీనిలో బాగున్నాయి అన్నప్పుడు ఆబ్వియస్లీ కెమెరా ఆడియన్స్ అందరూ దీనికి వెళ్తారు. సో అట్లీస్ట్ టెలిఫోటో కెమెరా అన్న ఇచ్చుంటే బాగుండేది. ఏదైతే టెలిఫోటో కెమెరా కానీ 8s Gen 4 కానీ ఈ రెండింటిలో ఏది ఇచ్చినా ఈ ఫోన్ ఆ ప్రైస్కి జస్టిస్ చేసేది. అట్లీస్ట్ సరే ఆ రెండే వల్ల అట్లీస్ట్ ప్రైస్ అయినా 27,999 పెట్టుంటే దీనికి ఒక 2-3 వేల డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆలోచిస్తారు OnePlus Note 4కి వెళ్దామని. బట్ సేమ్ ప్రైస్కి లాంచ్ చేసి దీనికన్నా తక్కువ ఫీచర్స్ ఇచ్చినప్పుడు దీనివైపు ఎందుకు వెళ్తారు ఎవరైనా? ఇది ఇంకా బెటర్ ఆప్షన్ కదా. సో ఫోన్ అయితే బాగానే ఉంది, ఫోన్ అయితే బ్యాడ్ కాదు, కాకపోతే ప్రైసింగ్ బ్యాడ్. 30,000 రూపాయలు వర్త్ కాదు. దీనికన్నా IQ Neo 10 చాలా బెటర్ ఆప్షన్. సో ఇప్పుడు అర్జెంట్గా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, కాకపోతే ప్రైస్ ఎక్కువ పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి. లేదు మీరు ఒక 2 months వెయిట్ చేయగలను అనుకుంటే బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తాయి కదా అక్టోబర్లో, ఆ సేల్స్లో ఇది ఈజీగా 26-27 దాకా రావచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే కొత్తగా ఇప్పుడే వచ్చింది కాబట్టి. మరి 25 అయితే రాదు, 26-27 దాకా రావచ్చు. సో 27,000కి అలా వస్తే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోనే. బట్ 30,000 రూపీస్ పెట్టడం అనేది అంత వర్త్ కాదు, ఎందుకంటే ఆ ప్రైస్లో ఇంకా బెటర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది వాటి వీడియో అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రోజు బాయ్, జై.